సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్ సార్. సార్, ఈ ఏరియా పేరు చెప్పండి. 60 రోడ్డు సాయినగర్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వినాయక విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి అండి. అంటే మొత్తం ఇక్కడ ఏరియా వాళ్ళు మొత్తం కలుసుకొని చందాలు వేసుకొని పెడుతుంటారా, లేకపోతే చందాలు వేసుకొని పెడుతున్నాం. కమిటీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు సార్? కమిటీ మనోజు, మధు, నారాయణ, మాలకొండయ్య, మాధవ, పాకల మాధవ. ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టారు సార్? ఈ 12 అడుగులు విగ్రహం సార్. అంటే 15 సంవత్సరాల నుంచి ఇదే 12 అడుగులే పెడతారు. 12 అడుగులు పెడతామండి. చందాల మీద నడుస్తుంది బొమ్మ. రోజు పూజా కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? ఉదయం 12 నుంచి సార్, మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి పూజలు, కార్యక్రమం, ప్రసాదాలు. అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయా? అన్నదాన కార్యక్రమం జరుగుద్ది రేపు వచ్చే ఆదివారం. అదే లడ్డుపాట కూడా జరుగుతుందా సార్? లడ్డుపాట కూడా జరుగుతుంటది. పోటా పోటీ జరుగుతుందా? పర్వాలే, పోటీ జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు అనుకున్నారు? 11వ రోజు బుధవారం ఉదయం 11. రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? ఏం లేదు, మామూలుగా పూజలు, ప్రసాదాలు పెట్టేది. కార్యక్రమాలు ఏమి జరగవు. నేడు జరిగినాయండి. మేము 7 అనుకుని కోలను పెట్టిద్దాం అనుకుంటున్నాం. నిమజ్జనం రోజు ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయా? నిమజ్జనం చేయండి, ఉట్టి కొట్టే కార్యక్రమం ఒకటి, మామూలుగా డీజీలు, తప్పెట్లు, మేళాలు. నిమజ్జనం రోజు కోలాహలంగా చేస్తూ ఉంటాం. కోలాహలం బాగానే చేస్తాను. 10 ఏళ్ళ నుంచి మహానుభావుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాం, బాగానే చేస్తున్నాం. ఇప్పటికి ఏం బాధ లేకుండా జరిగిపోతుంది. ఈ సంవత్సరం వినాయక విగ్రహం ఒక డిఫరెంట్ స్టైల్లో చేసుకొచ్చారే. మంచి, అప్పుడు మీద బాగా స్టైల్స్ బాగుందండి. 7 అందరు కమిటీ అందరు చూసి నచ్చి తెచ్చారు. అది తలకి పాగా ఉంది వినాయకుడికి, వెంకటేశ్వర స్వామి నామం ఉంది, ఇటు పక్క అన్ని ఉన్నాయి. కొత్త రకంగా కొత్త రేటుగా తెప్పించారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్? పిల్లలు ఎంజాయ్ చేస్తుండ్రండి. బాగా ఎంజాయ్, బాగానే జరుగుతుంది కార్యక్రమాలు. అది మీకు అన్ని కోరికలు తీరాలని వినాయక విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠించారా? అన్ని కోరికలు ఏముంది, మనకు బాధలు లేకుండా చేయటం అంతేగాని మనం కోరికలు కోరుకొని డబ్బు కావాలని ఎవరు ఆశించరు. భగవంతుని ఆయుర్వేద్యం అందరూ బాగుండాలని కోరుకుంటాం. అంది నా డబ్బు రావాలని, మనకు రావాలని అసలు కోరిక కూదు. ఆ కోరిక మనకు ఉండకూడదు, మనం అనకూడదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతేగాని కోరిక దేవుడు ప్రతివాడు కోరుకుంటాడు. మనం డబ్బు గిబ్బు లేకుండా అందరిని కాపాడు స్వామి వినాయక విఘ్నేశ్వరుని కోరుకుంటాం. అది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా సాగిపోయి జరిగిపోతుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ.